ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా విద్యార్థులతో పరీక్ష పే కార్యక్రమం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా నందిగామ జెడ్పీ పాఠశాలలోని 500 మంది విద్యార్థులతో ఆయన ముఖాముఖి అయ్యారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులతో చాలాసేపు ముచ్చటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు గాను ఒక్క నందిగామ నియోజకవర్గాన్ని ఎంచుకోవడంపై స్థానిక బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధానితో ముఖాముఖిగా ముచ్చటించడం తమ జీవితంలో మర్చిపోలేమని విద్యార్థులు అంటున్నారు. ఇక పరీక్షలు అంటే భయపడకుండా, ఒత్తిడి లేకుండా పరీక్షకు సిద్ధం కావాలని భారత ప్రధాని సూచించారని వారు తెలిపారు. నందిగామ దేశ చరిత్రలోనే ప్రప్రథముగా విద్యార్థులతో 2 గంటల సేపు మన ప్రధానమంత్రి పిల్లలతో లైవ్లో మాట్లాడి వారి యొక్క భవిష్యత్తును, వారి యొక్క భవిష్యత్ కాలాన్ని తల్లిదండ్రులతో ఎలా మెలగాలి, పెద్దలతో ఎలా మెలగాలి, గురువులతో ఎలా మెలగాలి, వారి భవిష్యత్తుని ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలి, రాబోయే రోజుల్లో క్రీడల్లో కానీ దేశంలో కానీ ఎలా మెలగాలి అని ఒక ప్రధానమంత్రి పిల్లలతో మాట్లాడటం చాలా పిల్లలు కూడా గర్వకారణంగా ఫీల్ అయ్యారు. మరి అదేవిధంగా మన నందిగామ నియోజకవర్గంలో నందిగామ జెడ్పీ ఉన్నత పాఠశాలను ఎంచుకొని అందులో ఉన్నటువంటి 500 మంది పిల్లలతో లైవ్లో ఉండి మరి ఆ పిల్లలకని మళ్ళీ వాళ్ళు రిటర్న్ సమాధానాలు అడగటానికి కూడా అవకాశం ఇచ్చినటువంటి గొప్ప ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. రాబోయే రోజుల్లో ఈ భవిష్యత్ తరాలకి ఎన్నో విధాలుగా మన దేశానికి, మన రాష్ట్రానికి, పిల్లల యొక్క భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి ప్రధానమంత్రికి నిజంగా ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా